హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది వలచి వచ్చిన వనిత అపరాధ పరిశోధన నవల. రచన ప్రముఖ రచయిత వసుంధర గారు. అడుగడుగునా ఉత్కంఠ, ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఆసక్తి. వలచి వచ్చిన వనితకు ఏమైంది? ఇంతకు ఎవరా వనిత? ధీర వనిత, బేల వనిత? కథ ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయితల కలం బలం, వసుంధర గారి అక్షర మాయాజాలం, వలచి వచ్చిన వనిత నవల వినాల్సిందే. ఇక కథలోకి వెళ్దామా? వాడికి మూడింది అన్నాడు శ్రీధరబాబు. శ్రీధరబాబు ఉద్దేశంలో వాడు అంటే పుల్లారావని నాకు అర్థమైంది. శ్రీధరబాబుని మా కాలేజీలో మొనగాళ్లకు మొనగాడని చాలామంది చాటుగాను, కొంతమంది ఎదురుగాను కూడా అంటూ ఉంటారు. రౌడీ అన్న పేరు కూడా అతనికి లేకపోలేదు. అతను క్లాసులో బాగా అల్లరి చేస్తాడు, మాస్టర్లని ఏడిపిస్తాడు, ఆడపిల్లల వెంటపడడము, వాళ్ళు వినేలా అసభ్య పదాలు మాట్లాడడము అతని హాబీ. ఆడపిల్లలకు శ్రీధరబాబు అంటే సింహస్వప్నం అనవచ్చు. నేను బుద్ధిమంతుడిగా పేరు పడ్డానని చెప్పడం కంటే కాలేజీలో ఒక అనామకున్నని చెప్పుకుంటే బాగుంటుంది. నన్ను గురించి ఆఖరికి శ్రీధరబాబు రూమ్మేట్గానైనా ఎంతోమంది ఎరుగరు. అందుకు కారణాలు లేకపోలేదు. నేను రూమ్ వదిలాక సాధారణంగా అతన్ని తప్పించుకుని తిరగడమే జరుగుతూ ఉంటుంది. అనవసరపు అనుమానాలకు లోను కాగలనన్న భయంతో క్లాసులో అతని ప్రక్కన కూర్చోను నేను. ఊహలో నాకు ఆనందకరంగానే అనిపించే విషయం నిజమే అయినా ఆ పద్ధతి వల్ల వచ్చే చెడ్డ పేరుకు నేను సిద్ధపడని కారణంగా శ్రీధరబాబుతో బయట షికార్లు ఆటే చేసేవాడిని కాదు. అసలు నేను శ్రీధరబాబు హాస్టల్ రూమ్మేట్స్గా 6 నెలలు గడపడం నన్ను తెలిసిన కొంతమంది స్నేహితులకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అయితే ఒక్క మాట మాత్రం నిజం. నేను శ్రీధరబాబు నిజంగా స్నేహితులం. ఒకళ్ళ పద్ధతి ఒకరికి నచ్చనట్లు కనపడినా చాలా విషయాల్లో మా అభిప్రాయాలు ఒక్కటే. రూమ్లో ఉన్నప్పుడు మేమిద్దరము గంటల తరబడి మాట్లాడుకుంటుండేవాళ్ళం. నా పరిజ్ఞానాన్ని అతడు మెచ్చుకుంటూ ఉండేవాడు. అతని నిర్భయత్వానికి నేను ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవాడిని. ఒకరోజు మాటల ప్రసక్తిలో అతను, నీతో మాట్లాడడం కోసం కాకపోతే అసలు నేను రూమ్కి రావాల్సిన అవసరం కనపడదు పంతులు అన్నాడు. అది నాకు కాంప్లిమెంట్. నా పేరు పంతులు కాదు. కానీ శ్రీధరబాబు రూమ్మేట్గా వచ్చిన క్రొత్తలో నన్ను అలా పిలవడం మొదలుపెట్టాడు. నన్ను ఏడిపించాలన్నది బహుశా అతని అభిమతం అయ్యుండవచ్చు. కానీ నేను ఆ పిలుపుకు పలకడం మాత్రమే కాక, నీ పలకరింపులో ఎంతో సాన్నిహిత్యం కనపడుతోంది బావా అన్నాను. శ్రీధరబాబు ముఖం అప్పుడు అంత బాగాలేదు. అతను నాకేసి అదొకలా చూసి, బావా అంటున్నావు, నీకు ఇంతకీ చెల్లెళ్ళున్నారా పంతులు అన్నాడు. నేను చెలించకుండా, బావా అని పిలవడానికి నాకే చెల్లెళ్ళుండాలా, నీకుంటే సరిపోదు అన్నాను. భయంకరమైన ముఖం అనే పదానికి అర్థం ఆ క్షణంలో నాకు తెలిసింది. శ్రీధరబాబు ఒకసారి కుడి చేతి పిడికిలితో ఎడమ అరిచేతిలో గట్టిగా కొట్టుకుని, నేను నిన్ను నిజంగానే ప్రేమతోనే పంతులు అని పిలిచాను, కానీ నువ్వు మాత్రం ఉద్దేశం ఏమైనా బావా అని మాత్రం నన్ను పిలవద్దు. బహుశా నా 15వ సంవత్సరంలో అనుకుంటాను. నేను హంతకుడు కావలసిన సంఘటన ఒకటి కొద్దిలో తప్పిపోయింది. కారణం తెలుసా అని ప్రశ్నార్థకంగా నా వైపు చూశాడు. నిజం చెప్పొద్దు. నాకు ఆ క్షణంలో అతని ముఖం చూస్తుంటే భయమేసింది. నేను మరి మాట్లాడలేదు. శ్రీధరబాబు కూడా 1-2 నిమిషాల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత చెప్పడం ప్రారంభించాడు. నాకు ఒక్కగానొక్క చెల్లెలు, పేరు పార్వతి. 6 మగపిల్లల తర్వాత లేక మా ఇంట్లో పుట్టిన పిల్ల పార్వతి. మగపిల్లల్లో నేనే ఆఖరివాడిని కావడం చేతను పార్వతికి నాకు ఏన్నర్థం మాత్రమే తేడా ఉండటం వల్లను మా ఇద్దరి అనుబంధం అంతా ఇంత అని చెప్పలేను. చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే ప్రాణంగా పెరిగాం. శ్రీధరబాబు ఆగాడు. నేను కుతూహలంగా వింటున్నాను. భయం కూడా కాస్త తగ్గింది. అతను మళ్ళీ మొదలుపెట్టాడు. నాకప్పుడు 15 సంవత్సరాలు. 4th ఫారం చదువుతుండేవాడిని. అదే స్కూల్లో పార్వతి 2nd ఫారం చదువుతోంది. నాకప్పుడు కాస్త పెద్ద పరిచయాలే. చాలామంది స్కూల్ ఫైనల్ చదువుతున్న కుర్రాళ్లతో నాకు పరిచయం ఉండేది. అందులో సుదర్శనం అనే అతనితో
నేను చాలా తరచుగా తిరుగుతుండేవాడిని. సుదర్శనం గత 3-4 సంవత్సరాలుగా అదే స్కూలు విద్యార్థి నాయకుడిగా ఉంటూ వస్తున్నాడు. ఒకే తరగతి 1 సంవత్సరం కంటే ఎక్కువసార్లు చదువుతూ వచ్చిన కారణంగా అప్పటికి అతని వయసు 20కి పైనే ఉంటుంది. ఆ కారణంగా అతను క్లాసులోని వయసు సొగసులను మగ దృష్టితో చూసి వర్ణించగల సమర్థత అప్పటికే సంపాదించాడు. అతని వర్ణనలు విని ఆనందించడం కోసమే నేను అతనితో ఎక్కువగా తిరుగుతుండేవాడిని అని ఒకసారి నాకేసి చూసి, వింటున్నావా అడిగాడు శ్రీధరబాబు. అన్నాను నేను. శ్రీధరబాబు చెప్పడం కొనసాగించాడు. సుదర్శనం అంటే స్కూల్లో ఆడపిల్లలు హడలి చచ్చేవారు. అతనితో పాటు నేను కూడా ఎన్నో పర్యాయాలు ఆడపిల్లల వెనుక పడి నోటి దురద తీరేలా బూతులు మాట్లాడి సంతోషించేవాడిని. ఒకసారి సుదర్శనం నాకు ముందు చూపు గురించి చిన్న లెక్చర్ దంచాడు. వయసులో ఉన్న ఆడపిల్లలకు తమ వెంట మగవాళ్లు పడతారని గర్వంగా ఉంటుందట. అందుకని సుమారు 12-13 సంవత్సరాల వయసు పిల్లలను మచ్చిక చేసుకుంటే వాళ్ళు అప్పటికి అమాయకంగా చెప్పిన మాట వినడమే కాక 2-3 ఏళ్ల తర్వాత అన్నింటికీ పనికొస్తారు. అందువల్ల ఒక అందమైన ఆ వయసు పిల్లని ఇప్పటినుంచి పట్టుకోవడాన్ని ముందు చూపు అంటారని అతను నాకు చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ శ్రీధరబాబు ముఖం మళ్ళీ కోపంగా మారింది. ఉద్రేకం వల్ల కాబోలు అతని చేతి పిడికిలి బిగుసుకుంది. తడబడుతూ అతను, ఆ రోగ్, ఆ ఫూల్, ఆ ఇడియట్, ఆ రాస్కల్, ఆ స్కౌండ్రల్ సుదర్శనంగాడు ఉదాహరణగా నాకు నా చెల్లిని చూపించి, మన ముందు చూపుకి అమ్మాయి ఎలాగుంటుందంటావు అడిగాడు. నేను షాక్ తిన్నాను. ఆ క్షణంలో చటుక్కున పార్వతి నా చెల్లెలని వాడికి చెప్పాలని కూడా తట్టలేదు. నేను గట్టిగా సుదర్శనం చేయి నొక్కి వెనక్కు లాగాను. నాతో రా అన్నాను. మా స్కూల్ వెనకాల ఒక పెద్ద తోట ఉంది. అందులోకి వాడిని తీసుకువెళ్ళి హఠాత్తుగా అక్కడ వాడిని గట్టిగా ఒక తోపు తోశాను. సుదర్శనం క్రింద పడ్డాడు. నేను ఎగిరి వాడి పొట్ట మీద కూర్చుని గొంతు నులమసాగాను. సుదర్శనం అసహాయుడై తన్నుకుంటున్నాడు. తన చేతులతో నన్ను తోయడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నాడు. నా చేతులు అతడి గొంతుకు గట్టిగా బిగుసుకుంటున్నాయి. ఆ సమయంలో ఎవరో నన్ను వెనక్కు లాగారు. సుదర్శనం మాత్రం కదల్లేదు. నన్ను లాగిందెవరా అని వెనక్కు తిరిగాను. మా లెక్కల మాస్టారు. ఆయన నా చెంప చెల్లుమనిపించాడు. శ్రీధరబాబు మళ్ళీ ఒక్క క్షణం ఆగి చెప్పసాగాడు. స్పృహ తప్పినా సుదర్శనం చావలేదు. నేను హంతకుణ్ణి కాలేదు. కానీ సుదర్శనమంతటి వాడిని దెబ్బ తినిపించిన మొనగాడిగా స్కూల్లో నాకు పేరు వచ్చింది. నాకు సుదర్శనానికి శత్రుత్వం ఏర్పడలేదు. మేమిద్దరం ఇంకా మిత్రులమయ్యాం. ఒకరి చెల్లెలి జోలికి మరొకరు పోరాదని, పార్వతి నా చెల్లెలని తెలియక పొరపాటు చేసినందుకు క్షమించవలసిందని సుదర్శనం నన్ను కోరాడు. శ్రీధరబాబు చెప్పినది వింటూ నేను ఆలోచిస్తున్నాను. ఇతగాడికి పరాయి ఆడదంటే ఏమాత్రం గౌరవం లేదు. తను అందరి ఆడపిల్లల వెనుక పడతాడు. కానీ తన చెల్లెల్ని మాత్రం ఎవరేమన్నా సహించలేడు. ఏమిటి విచిత్ర మనస్తత్వం? నిజం చెప్పాలంటే ఒక్క శ్రీధరబాబుకే కాదు, ఇటువంటి మనస్తత్వం ఎంతో కొంత ప్రతి మగవాడిలోనూ కూడా ఉన్నదేమోనని నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకోవాలనిపించింది. వింటున్నావా? నా చెల్లెలని తెలియక సుదర్శనం పొరపాటు చేసినప్పుడే నేను క్షమించలేకపోయాను. అటువంటప్పుడు తెలిసి ఎవరైనా పొల్లు మాటంటే శ్రీధరబాబు వాక్యం పూర్తి చేయకుండా నాకేసి చూశాడు. అతని చూపుల్లో ఆ తర్వాత వాక్యం కనిపించింది. నేను కాస్త నెమ్మదిగా అన్నాను, చావంటే నాకు భయం లేదు. అలాగని కోరి చావుని ఆహ్వానించను. కానీ ఒక్క సందేహం, ప్రతి ఆడది నీ చెల్లెల్లాంటిదేనని ఎందుకు భావించవు? శ్రీధరబాబు సినిమా విలన్లా వికటాట్టహాసం చేసి, చాలా చచ్చు ప్రశ్న నీది. మగాడికి ఆడదాన్ని చూస్తే వెర్రెత్తుతుంది. మీసమున్న మగవాడిగా నాకు తోచినట్లు ప్రవర్తిస్తాను. చేవుంటే ఎవడినైనా అడ్డుకోమను. ప్రతి ఆడదానికి నాకులాంటి అన్న దొరకడు. అందుకు శిక్ష వాళ్ళు అనుభవించవలసిందే అన్నాడు. ఆనాటి నుంచి శ్రీధర్బాబు నేను మళ్ళీ ఎన్నడూ వాగ్యుద్ధం చేయలేదు. అతను నన్ను పంతులు అని పిలవనందువల్ల నేను అతని బావ అనవలసిన అవసరం కూడా రాలేదు. మా స్నేహం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినా శ్రీధర్బాబుకు మూర్ఖత్వం ఉందని, అతను కాస్త ప్రమాదకరమైన వ్యక్తి అన్న విషయం మాత్రం నేను విస్మరించలేదు. జరిగిన విషయం ఈరోజు మధ్యాహ్నం నా చెవిన పడింది.
నిన్న సాయంత్రం ప్రఫుల్ల అనే అమ్మాయిని శ్రీధర్ బాబు చేయి పట్టుకుని లాగి కన్ను కొట్టాడట. పుల్లారావు ప్రఫుల్లకు అన్నా. అతను తన మిత్ర బృందం సమక్షంలో శ్రీధర్ బాబు చెల్లెలికి తన ద్వారా నడి రోడ్డుపై అలనాడు ద్రౌపదికి జరగబోయి ఆగిపోయిన అవమానం ఆగకుండా జరగబోతోందని, అందుకోసం తను బయలుదేరి శ్రీధర్ బాబు ఊరికి వెళ్ళబోతున్నానని ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ర్యాకెట్ కంటే వేగంగా పయనించి శ్రీధర్ బాబుని చేరుకుంది. ఆ రాత్రి గదిలో నా వంక చూసి వాడికి మూడింది అని శ్రీధర్ బాబు అన్నప్పుడు వాడంటే పుల్లారావని నాకు అర్థమైంది. పైకి అనకపోయినా, శ్రీధర్ బాబు, నీ ప్రవర్తన మూలంగా నీ చెల్లెల్ని నలుగురి నోళ్లలోనూ పారవేస్తున్నావు అనుకున్నాను నాలో నేనే. ఆ మర్నాడు చావు తప్పి కన్ను లొట్టపోయిన దశలో బయటపడ్డాడు పుల్లారావు. శ్రీధర్ బాబు చాలా తెలివిగా వ్యవహరించి మరీ పగ తీర్చుకున్నాడు. కొట్టినదెవరో సాక్ష్యం దొరకకుండా పుల్లారావును ఒంటరిగా కొట్టాడు. పోలీసు పద్ధతిలో ఒళ్లంతా కుళ్ళబొడిచి వదిలిపెట్టాడు. ఏమన్నా గొడవ చేసినా, మరోసారి తన చెల్లెలి ప్రసక్తి తీసుకువచ్చినా ప్రాణాలు దక్కవని హెచ్చరించాడు. చాలా కాలం తర్వాత శ్రీధర్ బాబుని మళ్ళీ చూశాను. అనుకోకుండా అతను కళ్ళబడగానే ఈ పాత జ్ఞాపకాలన్నీ మెదడులో కదిలాయి. నా ఉద్యోగానికి సంబంధించిన ఒక పని మీద నేను ఆ ఊరు వెళ్ళడం సంభవించింది. రైల్వే స్టేషన్లోనే అనుకోకుండా శ్రీధర్ బాబు నాకు తటస్థపడ్డాడు. నన్ను చూస్తూనే గుర్తుపట్టి, అరే నువ్వా అన్నాడు నమ్మలేనట్లుగా. అవును నేనే అన్నాను. నేను అనుకోకుండా మా కలయిక జరగడానికి ఆశ్చర్యపడుతూ. ఇద్దరం ఒక నిమిషం పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. అతడు ఒక కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. ఒక ఊరంటూ స్థిరం లేదు. ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళవలసి ఉంటుందో తెలియని ఉద్యోగం అది. తన మనస్తత్వానికి సరిపడ్డ ఉద్యోగమని అతను అన్నాడు. గత వారం రోజులుగా ఈ ఊళ్ళో ఉంటున్నాడట. ఏదో మ్యాగజైన్ ఎక్కడా దొరక్క స్టేషన్లో దొరుకుతుందేమోనని చూడ్డానికి వచ్చి నాకు తటస్థపడ్డాడు. నాకు ఆ ఊళ్ళో 2-3 వారాల పాటుండే పని ఉన్నదని విన్నాక అతను నేను మరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదని తన గదికి వచ్చి అక్కడే ఉండాలని పట్టుబట్టాడు. నేను అతని గదికి వెళ్ళాను. అక్కడ కాసేపు ఇద్దరం పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాం. అప్పుడు నాకు అతని చెల్లెలు పార్వతి గుర్తుకొచ్చి ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంటున్నది అడగాలనిపించి నోటి చివరిదాకా వచ్చిన ప్రశ్నని తమాయించుకుని మానేశాను. అప్పటికీ ఇప్పటికీ నా జీవితంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదోయ్. సత్రం భోజనం, మఠం నిద్ర. ఒక టైంకి ఆఫీస్కు వెళ్ళాలని లేదు. ఈరోజు సెలవు అని చెప్పుకుందుకు లేదు. నా ఉద్యోగం ఫలానా ఊళ్ళో అనుకునేందుకు లేదు. నా అలవాట్లు మారలేదు, పద్ధతులు మారలేదు అన్నాడతను. అదృష్టవంతుడివి. నువ్వు కోరుకునే పద్ధతి జీవితం నీకు లభించింది. నాది మామూలు రొటీన్ జీవితమే అనుకో. ఏ థ్రిల్సు లేవు. ఈ మాటలన్నప్పుడు సుమారు 1 రోజు వ్యవధిలో నేను ఊహించని థ్రిల్స్ నా జీవితంలో ఎదురు కానున్నవన్న సంగతి నిజంగా నాకు తెలియదు. ఆ రోజుకు విశ్రాంతి తీసుకున్నాను. శ్రీధర్ బాబు తన కాలమంతా ఆ రోజు నాతోనే గడిపాడు. ఇద్దరం హోటల్లో భోజనం చేశాం. ఓ చెత్త సినిమా చూశాం. అన్నింటికీ శ్రీధర్ బాబే డబ్బు పెట్టాడు. ఆ రాత్రి ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ చాలా కాలం గడిపి కాస్త ఆలస్యంగానే నిద్రకు పడ్డాం. మర్నాడు లేవడానికి బద్ధకం అనిపించింది. కానీ నేను నా ఆఫీసు వ్యవహారం నిమిత్తం బయటకు వెళ్ళవలసి ఉన్నది. అందువల్ల 10 అయ్యేసరికి తెమిలి ఇంట్లోంచి బయటపడ్డాను. శ్రీధర్ బాబు నాకు తన రూమ్ డూప్లికేట్ తాళం ఇచ్చి తను మళ్ళీ నిద్రకు పడ్డాడు. నా పనులు తెమిలి రూమ్కి వచ్చేసరికి సాయంత్రం 3:30 గంటలైంది. నేను వెళ్ళేసరికి గది తాళం వేసే ఉంది. నేను తాళం తీసి గదిలో అడుగు పెట్టాను. తలుపులు వేసుకుని నెమ్మదిగా బట్టలు మార్చుకోబోతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. తలుపు తీశాను. పోస్ట్ మ్యాన్ ఒక టెలిగ్రామ్ నా చేతికి అందించి నా చేత సంతకం పెట్టించుకుని వెళ్ళిపోయాడు. టెలిగ్రామ్ శ్రీధర్ బాబుకి. ఏం కొంప మునిగే విశేషమోనని విప్పి చదివాను. మీట్ సిస్టర్ 17th హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని ఉంది అందులో. అప్రయత్నంగా నేనొకసారి నా వాచి చూసుకున్నాను. 16వ తేదీ చూపిస్తోంది. మళ్ళీ తలుపులు వేసి శ్రీధర్ బాబు చెల్లెలు రేపు ఇక్కడికి రాబోతుందన్నమాట అనుకున్నాను. నిజం చెప్పొద్దు, నాకు అతని చెల్లెల్ని చూడాలన్న కాంక్ష చాలా కాలంగా ఉంది. శ్రీధర్ బాబుకి 1 సంవత్సరం పాటు రూమ్మేట్గా ఉన్నప్పటికీ నాకు అతను కనీసం తన చెల్లెలి ఫోటో అయినా చూపలేదు. చూపవలసిన అవసరం ఉందని కాదు, కానీ ఎన్నో పర్యాయాలు మా ఇద్దరి మధ్య ఆమె ప్రసక్తి రావడం కారణంగా
నాలో ఆమెను చూడాలన్న కుతూహలం నానాటికి బలపడి శ్రీధర్ బాబు కనీసం ఆమె ఫోటో అయినా నాకు చూపలేదే అని బాధపడుతూ ఉండేవాడిని. ఏమైతేనేం, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరబోతోంది. టెలిగ్రామ్ టేబుల్ మీద పెడదామని వెళ్ళి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద శ్రీధర్ బాబు రాసిన ఉత్తరం ఒకటి కనపడింది. అది అతను నన్నుద్దేశించి రాసినది. అనుకోకుండా అతను ప్రయాణం కట్టవలసి వచ్చిందట. తను తప్పక 2-3 రోజుల్లో వెనక్కి రాగలనని, అంతవరకు నేను తన గదిలోనే ఉండవలసిందని అతను రాశాడు. చాలా తమాషా అయిన సందర్భం ఏర్పడినట్లు నాకు తోచింది. తీవ్రంగా ఆలోచనలో పడ్డాను. శ్రీధర్ బాబు ఉంటున్న వాటా మొత్తం 2 పెద్ద గదులు, ఒక చిన్న వంటిల్లు. ఎవరైనా ఒకరిద్దరు అతిథులుగా వస్తే ఆదరించడానికి సరిపడ్డ నివాసమే అతనిది. అయితే అతను లేని సందర్భంలో అతని చెల్లెలు వస్తే మేమిద్దరం అదే వాటాలో ఉండడం కష్టమే మరి. ఇంతకీ ఆమెను స్టేషన్కు వెళ్ళి రిసీవ్ చేసుకునేదెలా? ఆమెను నేనెన్నడూ చూసి ఉండలేదు. ఆమె తనకు తానుగా సరాసరి గదికి రాగలదో లేదో తెలియదు. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాల్సి ఉంటుంది? ఏం చేయదలుచుకున్నా బాగా ఆలోచించాకనే ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రీధర్ బాబు చెల్లెలితో వ్యవహారం. నేను మళ్ళీ చొక్కా వేసుకుని టెలిగ్రామ్ చేత్తో పట్టుకుని తలుపులు తీసుకుని గది బయటికి వచ్చాను. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా నిన్ననే నాకు పరిచయమైన ఇంటాయన కనపడ్డాడు. నన్ను, నా చేతిలోని టెలిగ్రామ్ను చూస్తూ ఆయన గాబరాగా, ఏమిటి, మళ్ళీ మరో టెలిగ్రామా అన్నాడు. ఆయన మాట వినగానే నాకు గాబరా కలిగింది. శ్రీధర్ బాబుకి కానీ కొంపదీసి ఇంకో టెలిగ్రామ్ వచ్చి ఉండలేదు కదా అని కంగారు పడ్డాను. ఇంటాయన నా చేతిలోంచి లాక్కున్న విధంగా టెలిగ్రామ్ తీసుకుని చదివి తేలిగ్గా నిట్టూర్చి, అమ్మయ్యా అని ఒక్క నిమిషం ఆగి, పొద్దున్నే నాకు ఓ టెలిగ్రామ్ వచ్చింది. మా ఆవిడకు సుఖప్రసవమై కొడుకును కన్నదని. అంత మంచి వార్త వచ్చిన తర్వాత మరో టెలిగ్రామ్ వెంటనే వచ్చిందంటే గాబరా కలగడం సహజమే కదండి. ఏమైతేనేం, మీతో సరదాగా ఓ 2 రోజులు కాలక్షేపం చేయడానికి లేకుండా నేను మా అత్తారింటికి వెళ్ళవలసి వస్తోంది అని హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చిన వాడిలా, ఇంతకీ మీరేదో చెప్పాలని వచ్చినట్లున్నారు అన్నాడు. నిన్ననే ఇంటాయన అన్నాడు నన్ను చూసి, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఓ రోజు సరదాగా మనం అడ్డాటలో కూర్చుందామని. అది గుర్తుకొచ్చి మనం ఎప్పుడేం చేయబోయేది మనకే తెలియదు కదా అనుకున్నాను. నేను వచ్చిన పని ఇప్పుడు ఈయనకు చెప్పి ప్రయోజనం లేదు. శ్రీధర్ బాబు వచ్చే వరకు అతని చెల్లెల్ని అతని వాటాలో మకాం పెట్టించి నేను ఈయనతో కాలక్షేపం చేద్దామనుకున్నాను. ఊరి ప్రయాణం హడావుడిలో ఉన్న ఈయనకు శ్రీధర్ బాబు లేని సమయంలో అతని చెల్లెలు రాబోతున్న సందర్భం తెలియనివ్వడం అనవసరమని తోచింది. అందుకే కాస్త మాట మార్చి, అబ్బే ఏమీ లేదు, ఉబుసిపోక వచ్చాను. అంతా నా పాదం మంచిదంటారు. చూసారా, నేను మీ ఇంట్లో కాలు పెట్టాను, మీకు కొడుకు పుట్టిన వార్త అందింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాను. థ్యాంక్స్ అండి అన్నాడాయన. ఇంతకీ ప్రయాణం అంటున్నారు, ఎన్నాళ్ళేమిటి మకాం? 3 వారాలు అన్నాడాయన. హతోస్మి అనుకున్నాను. ఇంటాయన తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోయాడు. నేను ఉదయం 10 గంటల ప్రాంతంలో నా ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాను. పార్వతి కోసం స్టేషన్కు వెళ్ళదలుచుకోలేదు కాబట్టి బయటకు వెళ్ళబోయే ముందు తాళం కప్పకు ఓ ఉత్తరం రాసి పెట్టాను. అందులో శ్రీధర్ బాబు ఊళ్ళో లేని సంగతి రాసి నేను ఇంటికి వచ్చే టైం కూడా ఇచ్చాను. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అక్కడకు సుమారు 4 గంటలకు వస్తుంది. నా ఆఫీస్ పని కూడా 4 గంటలకే అయ్యింది. స్టేషన్కు ఫోన్ చేసి ట్రైన్ లేటో ఏమో కనుక్కున్నాను. ఆ రోజు కరెక్ట్ టైంకే వచ్చిందట. నేను టైం గణించుకున్నాను. పార్వతి స్టేషన్లో దిగి కాసేపు అన్న గురించి ఎదురు చూస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆలోచించి మరి అన్న రాడని గ్రహించడానికి కనీసం ఒక అరగంటైనా పడుతుంది. అప్పుడు ఆమె విసుక్కుంటూ ఏ రిక్షాలోనో గదికి బయలుదేరుతుంది. ఇదంతా జరిగి ఆమె గదికి చేరుకునేసరికి సుమారు 5 అవుతుంది. ఉదయం చీటీలో 5:30కు వస్తానని రాసిన ఓ పావుగంట ముందుగా వెళ్ళడం మంచిదని తోచింది. నా లెక్క తప్పలేదు. నేను వెళ్ళేసరికి ఇంటి వరండాలో ఒక యువతి కూర్చుని ఉంది. ఆ ఇంటికి అదే వరండా, అదే వీధి అరుగు అని చెప్పొచ్చు. ఎదురు గుమ్మం ఇంటాయనది, ప్రక్క గుమ్మం శ్రీధర్ బాబుది. ఆ యువతిని చూస్తూనే నేను తెల్లబోయాను. ఆమె అందంలో అప్సరస. చూసిన క్షణంలో అంతకు మించి మరే ఆలోచన బుర్రలో కదల్లేదు. నేను ఆ ఇంటి వరండాలో అడుగిడబోతుండడం చూసి ఆమె అసహనంగా నా వంక చూసి, మీరే నా అన్నయ్య స్నేహితుడు అని అడిగింది. తియ్యని ఆ పలుకులు వింటూ కూడా
సమాధానం ఎలా ఇవ్వగలిగానో నాకు ఆశ్చర్యమే మరి. శ్రీధర్ బాబు చెల్లెలు మీరేనన్నమాట అన్నాను. చెల్లెలనే అనుకోండి అని ఆమె అదొకలా నవ్వింది. ఇంతకీ అన్నయ్య ఎప్పుడొస్తాడు? 2 లేక 3 రోజులు. బాప్రే అందామె చిరాకును వ్యక్తపరుస్తూ. ముందు గదిలోకి పదండి అన్నాను నేను ముందడుగు వేసి. తలుపు తాళం తీశాను. ఆమె లోపలికి ప్రవేశించింది చిన్న సూట్ కేసుతో. ఇటువంటి పరిస్థితి వస్తుందని శ్రీధర్ బాబు ఊహించలేదు. లేకపోతే మీ గురించి ఏదో మంచి ఏర్పాటు చేసి ఉండేవాడు. టెలిగ్రామ్ కూడా అతను లేని సమయంలో వచ్చింది. మరి ఇప్పుడింక ఒక్కటే ఉపాయం. మీరిక్కడ హాయిగా మకాం పెట్టుకోండి. మీ అవసరాలన్నీ నేను చూస్తుంటాను. రాత్రిళ్ళు నేను ఎక్కడైనా పడుకునే ఏర్పాటు చేసుకుంటాను అన్నాను. ఆమె తమాషాగా నవ్వి, మొత్తానికి మగవాన్ననిపించారు. చచ్చి చెడి ప్రయాణం చేసి నేను వస్తే మీరు రాత్రి గురించి ఆలోచిస్తున్నారు అంది. దెబ్బతిన్నాను. అయినా లొంగకుండా, నిజం చెప్పాలంటే మీరు ప్రయాణం చేసి వచ్చారనిపించడం లేదు. పువ్వులా ఇంత పిసరు నలగకుండా వచ్చారు అన్నాను. ఆమె ముఖంలో రవంత గర్వం లాంటిది కనపడింది. బాగానే ఉంది మీ పొగడ్త. కానీ పెళ్లి కాని ఆడది నలిగిన పువ్వులా ఉంటుందని ఎలాగనుకున్నారో నాకు మాత్రం తెలియడం లేదు. మళ్ళీ దెబ్బతిన్నాను. ఘటికురాలే శ్రీధర్ బాబు చెల్లెలు అనుకున్నాను. ఈమె దగ్గర నాకింత పిసరు కూడా బెరుకు అనిపించడం లేదు. ఈజీగా మాట్లాడగలుగుతున్నాను. మనిషి ఫ్రీగా మసులుతోంది. మీతో మాట్లాడడం కష్టం. ప్రస్తుతం మీ గురించి నేనేం చేయవలసి ఉందో చెబితే అలా మసులుకుంటాను అన్నాను వినయంగా. దారికి వచ్చారు. అయితే ఈ గదికి నేను యజమానిని. నా అన్నయ్యకు అతిథి కాబట్టి మీరు నాకు అతిథే అవుతారు. అతిథి మర్యాదలు చేయడం నాకు బాగా తెలుసు. ముందు మీరలా కుర్చీలో కూర్చోండి. అతిథుల్ని నిలబెట్టి మాట్లాడకూడదు అందామే చనువుగా. నేను వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. ఆమె కదిలి శ్రీధర్ బాబు మంచం మీద కూర్చుంది. ఇప్పుడు మనం కాసేపు ఏవైనా కబుర్లు చెప్పుకుందాం అందామే అదొకలా ఒళ్ళు విరుచుకుంటూ. ఉండుండి పక్కదారులు పడుతున్న మనసును నిలదొక్కుంటూ, కబుర్లా కథలు కూడానా అని అడిగాను. కథలే అనుకోండి, కాకపోతే కథలాంటి కబుర్లు. అయితే నాకు చేత కాదు, మీరే చెప్పాలి అన్నాను. అర్థమైందిలేండి, మీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు అందామే కాస్త కోపంగా. అలాగని ఎందుకనుకుంటున్నారు? మీరు మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపించడం కావచ్చు కదా అన్నాను. చప్పట్లు కావాలంటే 2 చేతులు కలవాలి. సంభాషణ నడవాలంటే కనీసం 2 మాట్లాడాలి. మాట్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్క మనవి. మీకు నాకు ఇంతవరకు ఏ విధమైన పరిచయము లేదు. అందులోనూ మీరు ఆడ, నేను మగ. విచిత్ర పరిస్థితుల్లో మనం ఇక్కడ కలుసుకున్నాం. ఇవన్నీ కూడా సంకోచానికి సరైన కారణాలు కావంటారా అన్నాను. ఆమె భావగర్భితంగా నా వైపు చూసింది. ఒప్పుకున్నాను. కానీ నేను కాస్త అదో ధోరణి మనిషిని. కొత్త పాత అని లేకుండా ఎవరితోనైనా నేను గంటల తరబడి మాట్లాడేయగలను. అలా మాట్లాడాలనే నాకుంటుంది కూడా. కానీ అస్తమానం అవకాశం కలిసి రాదు. మంచి ఉత్సాహంతో కబుర్లు చెప్పుకునే సమయంలో అబ్బా, ఈ పెద్దవాళ్ళున్నారు చూశారు, పానకంలో పుడకల్లా అడ్డుపడతారు. నేను ఆమెను మధ్యలో ఆపి, ఇంతకు మీ అన్నయ్య కూడా మీరంటున్న పెద్దల్లో ఒకడా అని అడిగాను. అనే అనుకోండి అందామే నవ్వి. ఆమె స్నానం చేస్తానంది. ఆ సమయంలో నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి బయటపడ్డాను. పార్వతి ప్రవర్తన కాస్త చిత్రంగానే ఉంది నాకు. మనిషి చాలా అందంగా ఉంది. కంఠం తీయనిది. డాషింగ్ నేచర్ ఉంది. శ్రీధర్ బాబు తన చెల్లెలు ప్రసక్తి ఇతరులు తీసుకువస్తే సహించలేకపోవడానికి పార్వతి స్వభావానికి ఏదైనా సంబంధం ఉందా అన్న అనుమానం నాకు లీలగా తోచింది. దోశలు, ఇడ్లీ పార్సెల్ కట్టించుకుని నేను గదికి వెళ్ళి తలుపు తట్టేసరికి తల ఆరబోసుకుని ఉన్న పార్వతి తలుపు తీసింది. ఆ రూపంలో ఆమె చాలా చాలా అందంగా ఉండటం వల్ల నేను ఒక్క క్షణం పాటు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను. తలుపులు తీశాను మరి, అయినా మీరు లోపలికి రావడం లేదు అందామే. ఆమె మాటల్లో నాకు 2 అర్థాలు ధ్వనించాయి. తన హృదయపు తలుపులు తెరిస్తే నేను సంకోచిస్తున్నట్లుగా ఆమె అన్నట్లు నాకు అనిపించింది. నేను గదిలో అడుగుపెట్టి మళ్ళీ తలుపులు వేసి ముందడుగు వేస్తూ కూడా ఆమెను అలా కళ్ళప్పగించి చూస్తున్నాను. ఆమె మంచం మీద కూర్చుంది. నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నాకు పార్వతి గురించి టిఫిన్ తెచ్చిన విషయం స్ఫురణకు వచ్చి లేచి వెళ్ళి మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అంటూ ఆమెకు పొట్లాలు అందించాను. ఆ అందించడంలో 2 చేతులు కొద్దిగా తగిలాయి. ఆ స్పర్శలోని మధురానుభూతిని వర్ణించలేను. కానీ
ఒకసారి ఆమెను దగ్గరకు లాక్కోవాలనిపించింది. నా మెదడులోని ఆలోచన ఇంకా ఒక రూపానికి వచ్చేలోగానే సుదర్శనం గుండెల మీద కూర్చుని అతగాడి గొంతు నులుముతున్న శ్రీధర్ బాబు రూపం భయంకరంగా స్పష్టంగా ఊహలో కనిపించింది. చటుక్కున వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. పార్వతిని శ్రీధర్ బాబు చెల్లెలుగా గుర్తించడం జరగడంతో నేను పూర్తిగా నార్మల్కి వచ్చాను. ఇంత కొద్దిగా తెచ్చారు, ఇది ఇద్దరికేం సరిపోతుంది అంది పార్వతి. నేను తినే వచ్చాను అన్నాను. నా అతిథులు హోటల్లో తినడం నేను సహించలేను. నాతో పాటు ఇంట్లో తిని తీరవలసిందే అంటూ ఆమె టిఫిన్ని 2 సమభాగాలు చేసింది. ఆ క్షణంలో ఆమె ఆప్యాయతకు ఒక యువకుడిలా కాక చంటి పిల్లవాడిలా లొంగిపోయాను. ఇద్దరం టిఫిన్ తిన్నాం. ఆమె టైం చూసుకుని, నిజానికి ఇది భోజనం టైము అంది. 7 గంటలకు భోంచేయడం నాకు అలవాటు లేదు అన్నాను. అవుననుకోండి, కానీ 7 గంటల ప్రాంతంలో టిఫిన్ తీసుకుంటే రాత్రికి భోజనం చేస్తారా, మరి పస్తేనా అని అడిగిందామె. భోజనం 9 గంటలకి. అయితే అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం తీసుకొస్తారా అని నా జవాబుకు ఆగకుండానే, నా అతిథిని అంత రాత్రి వేళ ఒంటరిగా బయటకు పంపడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి హోటల్కు నేను మీతో వస్తాను అంది. అతిథిని హోటల్లో భోంచేయనిస్తారా మరి అన్నాను, ఆమెను దెబ్బతీయగలిగినందుకు సంబరపడుతూ. భలేవారే, ఆడది ప్రక్కన ఉన్న చోట ఇల్లు కాక హోటల్ ఎలా అవుతుందండి అని ఆమె నవ్వేసింది. 8 గంటల ప్రాంతంలో ఇద్దరం గదిలోంచి బయటకు వచ్చి కాసేపు వీధుల్లో విహరించాం. 9 గంటల ప్రాంతంలో ఒక హోటల్లో భోజనం చేశాం. అన్ని చోట్ల డబ్బు నేనే ఇచ్చాను. భోజనమై బయటకు వచ్చాక ఆమెతో, మరి నేను సెలవు తీసుకుంటాను, పునర్దర్శనం మళ్ళీ రేపు ఉదయం చేసుకుంటాను అన్నాను. ఒక్కర్తిని ఒంటరిగా అంత ఇంట్లో నేను ఉండలేను. అంతగా మీకు ఆ ఇంట్లో పడుకోవడం ఇష్టం లేకపోతే నేను మీతోనే వచ్చేస్తాను అందామే. అది అమాయకత్వమా లేక జానతనమా అన్నది నాకు తెలియలేదు. నా మనసులోని అభిప్రాయాన్ని ఇంకాస్త స్పష్టంగా చెప్పక తప్పదనుకుని, శ్రీధర్ బాబు నాకు స్నేహితుడు, అతడి మనసుకు కష్టం కలిగించే పని ఏదీ నేను చేయలేను అన్నాను. రాత్రిపూట తన చెల్లెల్ని ఏకాకిగా కొంపలో వదిలేసిపోయిన స్నేహితుడిని అన్నయ్య క్షమించగలడని నేననుకోను. శ్రీధర్ బాబు సంగతి బాగా ఎరుగున్న నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు. తిరిగి మళ్ళీ ఆమె అన్నది, నన్నెంతసేపు మీరు మీ స్నేహితుడి చెల్లెలుగానే భావిస్తున్నారు తప్పితే ఒంటరిగా ఉండడానికి భయపడుతున్న ఒక ఆడదానిగా గుర్తించడం లేదు. ఇదే పరిస్థితిలో మీ చెల్లెలు ఉంటే మీకింత సంకోచము ఉండేదా? అవును, నిజమే. ఆమె నాలోని లోపాన్ని చక్కగా ఎత్తి చూపించింది. పార్వతిని శ్రీధర్ బాబు చెల్లెలుగా మాత్రమే నేను గుర్తిస్తున్నాను తప్పితే నా చెల్లెలుగా భావించలేకపోతున్నాను. అప్పుడే పరిచయమైన వయసులో ఉన్న అందమైన యువతిని చెల్లెలుగా భావించడంలో కష్టం ఫీల్ అవుతున్న నేను అది నా లోపమేనని అంగీకరిస్తున్నాను. కానీ ఏ తప్పు చేయకుండా ఉండడం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లోపమని నేను అనుకోను. సరే, ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పగలు నాతో ఏకాంతంగా కొన్ని గంటలు గడపడానికి భయపడని మీరు రాత్రి అలా చేయడానికి జంకుతున్నారు. కారణం తెలుసుకోవచ్చా? నేను మాట్లాడలేదు. ఆమె ప్రవర్తన నిష్కళంకం కావచ్చు, నేను చాలా బుద్ధిమంతుడిలా ప్రవర్తించవచ్చు. కానీ శ్రీధర్ బాబు లాంటి వాడికి ఆమె చెల్లెలు కావడం కారణంగా నేను ఏ విధమైన రిస్కు తీసుకోదలుచుకోలేదు. ఆమె మళ్ళీ అంది, సరే, మీ మౌనమే సమాధానం అనుకుంటాను. నేను రాత్రులు ఒంటరిగా గడపలేను. అందుకని చిన్న రిక్వెస్ట్, మనం సెకండ్ షో సినిమాకు వెడదాం. వదిలేసరికి 1 గంట దాటుతుంది. అప్పుడు నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి మీరు మీ ఇష్టం వచ్చిన చోటుకి వెడుతురు గాని. చాలా భాగం రాత్రి గడిచిపోతుంది కాబట్టి మిగతా భాగం రాత్రి ఎలాగో అలా ఒంటరిగా గడపడానికి నా బాధ నేను పడతాను.